ఈ y స్క్వేర్ ఈక్వల్ 4ax అనే పారాబోలా. దీనికి టాంజెంట్ కావాలంటే s1 ఈక్వల్ 0 చేస్తాం. y స్క్వేర్ ఉన్న దగ్గర y1 రాస్తాం. x ఉన్న దగ్గర 1/2 ఆఫ్ x ప్లస్ x1 రాస్తాం. ఓకే, ఇంతవరకు అర్థమైందా? టాంజెంట్ ఈ 2 అన్న 4 క్యాన్సిల్, 2a ఆఫ్ x ప్లస్ x1 మల్టిప్లై చేసి రీఆర్డర్ చేయండి టర్మ్స్ ని, అంటే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేలా ప్లాన్ చేయండి. సో ఈక్వేషన్ 1 వస్తుంది. అండ్ ఈక్వేషన్ 2 y ఈక్వల్ టు mx ప్లస్ c, దీని నుంచి mx minus y plus c equal to 0, say equation number 2. 1 and 2 are same. Okay, 1 and 2 are same. అంటే ఇక్కడ నుంచి m divided by 2a, x coefficients ratio, y coefficients ratio and constants ratio తీసుకోండి. ఓకే, దీని నుంచి మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చిందంటే c by m and 2a by m అని వచ్చింది. Now this point lies on the it's a common point. Actually, point of contact is a common point for both line and parabola. So now I'm going to substitute this point of contact on the line. Y badalu 2a by m రాయండి, m into x badalu c by m రాయండి. So we have 2c equal to a by m, 2 cancel on both sides, c equal to a by m, which is the condition for a line touches the parabola, which is in the format of slope intercept form, y equal to mx plus c, whereas c equal to a by m. Redefine చేసుకుంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఇక్కడ c ఉంది కదా, ఈ c బదులు a by m రాయండి, సరేనా? అప్పుడు a by m by m ఎంత అయింది? a by m స్క్వేర్ అండ్ కామా 2a by m. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆబ్జెక్ట్స్ ఏంటంటే, what is the point of contact and what is the condition for tangency? Tangency condition c equal to a by m and point of contact a by m square comma 2a by m. Okay, and now onwards, so we can take any tangent for the parabola in the slope intercept form is y equal to mx plus a by m. ఒకసారి మన బిట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఈ టాంజెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సి బదులు ఏం కనపడుతుంది? ఏ బై ఎం కనపడుతుంది, రైట్? సి బదులు ఏం కనపడుతుంది? ఏ బై ఎం. అలా 3 లైన్స్ ఉన్నాయంట, రైట్? అంటే అవన్నీ కూడా ఏమర్థమైంది మీకు? టాంజెంట్స్ ఫర్ ది పారాబోలా అని అర్థమైంది. బికాజ్ వీ నో దట్ ఫర్ టాంజెంట్ దట్ ఫార్మాట్ షుడ్ బి, చూడండి, y స్క్వేర్ ఈక్వల్ 4ax ఇట్లా తీసుకోండి. ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, ఓకే, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రాప్ చేసాము, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రాప్ చేసాము, అండ్ ఇక్కడ ఒక టాంజెంట్ డ్రాప్ చేసాము, ఇలా వచ్చింది. అప్పుడు ఈ 3 టాంజెంట్స్ తోటి మనకి ట్రయాంగిల్ ఫామ్ అయింది, చూసారా? ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఈ 3 టాంజెంట్స్ తోటి ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్ కి ఆర్థో సెంటర్ ఏది అని అడుగుతున్నారు, అంతేనా? సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అడుగుతున్నారు. ఓకే, అర్థమైందా? ఏం అర్థమైంది? ఆర్థో సెంటర్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్థో సెంటర్ మనం కనుక్కుందాం. ఒక 3 లైన్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్ ఎలా కనుక్కుంటారు? 3 లైన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే ఇవి టాంజెంట్స్ అని క్లియర్ గా అర్థమైపోతున్నాయి. టాంజెంట్స్ ఏమవుతుంది? ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి? ఇది ఏ టైప్ ఆఫ్ పారాబోలా అయి ఉంటుంది? ఏ బదులు ఎంత ఉంది మనకి అంటే, ఇప్పుడు వీటి యొక్క జనరల్ ఈక్వేషన్ ఏమని ఇచ్చారు? y ఈక్వల్ టు mx ప్లస్ b బై m అంటున్నాడు. ఏమంటున్నాడండి? b బై m అంటే ఏ బదులు ఎంత కనబడుతుంది? b కనబడుతుంది. అంటే ఈ పారాబోలా ఏదై ఉంటుంది మీకు? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4bx పారాబోలా. ఓకేనా? అర్థమైంది ఇది? అండ్ వీటికి సంబంధించినంత వరకు ఈ ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి? -b,0. ఈ -b,0నే మనకేమవుతుందంటే ఆర్థో సెంటర్ అవుతుంది. ఏమవుతుంది? ఆర్థో సెంటర్. ఏం అర్థమైనా?
కాబట్టి అబ్సిస్సా అడుగుతున్నాడు. అబ్సిస్సా అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? -b. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ 3 టాంజెంట్స్ ఆఫ్ ది పారాబోలా పాసెస్ త్రూ. ఫోకస్ గుండా పాస్ అవుతుందండి. దేని గుండా పాస్ అవుతుంది? ఇదే డయాగ్రామ్ లో ఈ 3 వెర్టిసెస్ గుండా వెళ్ళేటటువంటి సర్కిల్ అడుగుతున్నాడు. ఈ 3 వెర్టిసెస్ గుండా వెళ్ళేటటువంటి చూడండి, ఇక్కడ వెర్టిసెస్ ఉన్నాయి కదా మనకి. ఈ వెర్టిసెస్ సర్కిల్ అడుగుతున్నాడు. సర్కిల్ దేని గుండా పాస్ అవుతుంది అంటున్నాడు. ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. దేని గుండా పాస్ అవుతుంది? ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఓకే, కాబట్టి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ 15(3) కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి 15(3). ఓకే, 14(2). సో 14 - b, 15(3) అంటే ఫోకస్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ తర్వాత చూడండి. ఏ రే ఆఫ్ లైట్ మూవింగ్ parallel to x-axis and gets reflected from the parabolic mirror whose equation is y - 2 whole square is equal to 4 into x plus 1. The point on the axis of the parabola through which the ray after reflection passes through. Focus a comma 0. X equal to a అంటే ఏ వాల్యూ ఎంత? 1 అంటే 0,2. దట్స్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. అంటే దీన్ని రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా అని పిలుస్తారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ బిట్ చెప్తాను. చూడండి, నోట్ చేసుకోండి. రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా. రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా. ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా అంటే ఏంటంటే, సపోజ్ మనకి y యాక్సిస్ x యాక్సిస్ తీసుకుందాము. ఓకే, ఏమైంది? ఓకే, ఇది పారాబోలా. ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్టీలో ఏం చెప్తామంటే, x యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైట్ రే పాస్ అయింది. x యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైట్ రే పాస్ అయింది అనమాట. ఓకేనా? పాస్ చేస్తే ఇది పారాబోలిక్ మిర్రర్ పైన ఇట్లా రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ రే దేని గుండా పాస్ అవుతుంది అంటే, ఆ పాయింట్ పేరు ఏంటంటే ఫోకస్. దేని గుండా పాస్ అవుతుందండి? ఫోకస్ గుండా పాస్ అవుతుంది. అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా మీరు ఎన్ని తీసుకున్నా సరే, ఇంకొక రే కూడా తీసుకోండి, అండ్ ఇక్కడ మీరు దీని నుంచి ఇట్లా పాస్ చేయొచ్చు. అన్ని ఆల్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు x axis passes through this focus. Understood? ఇట్లా రిఫ్లెక్ట్ అయితే దేని గుండా వెళ్తే? ఫోకస్ గుండా వెళ్తాయి. అర్థమైందా మీకు? దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ ది పారాబోలా.
దీని ప్రూఫ్ అంతా నీడ్ ఏం లేదు, కానీ ఈ పాయింట్ తెలిసి ఉండాలి మనకి. జేఈ మెయిన్స్ లో ఈ పాయింట్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ రేస్ అనేవి ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్ అయి ఉండాలి, అండ్ పారాబొలిక్ లోపల అవి రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు అవన్నీ కూడా దేని గుండా పాస్ అవుతాయి, మనకి ఫోకస్ గుండా పాస్ అవుతాయి. లేదా మనకి జనరల్ గా మీకు ఒక బుల్లెట్ ఇట్లాంటి మోటార్ సైకిల్స్ చూసుంటారు. ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, దీనికి ఎదురు ఒక లైట్ ఇస్తాడు. ఈ లైట్ లోపల కనుక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ లైట్ లోపల కనుక అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ లైట్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ లైట్ లోపల ఎలా ఉంటుందంటే పారాబొలిక్ షేప్ ఉంటుంది. ఈ ఫోకస్ ప్లేస్ లో లైట్ ఉంటుంది. ఈ లైట్ నుంచి వచ్చే రేస్ ఎలా వెళ్తే ఇట్లా ఎక్స్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్తాయి అన్నమాట. ఇట్లా దానివల్ల ఏంటంటే మనకు ఉపయోగం అంటే లైట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పడుద్ది, రోడ్డు మీద పడిద్ది. లైట్ కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద పడిద్ది. అలా కాకుండా పారాబొలిక్ పాత్ లా కాకుండా లైట్ కనుక మామూలుగా పెట్టారనుకోండి, లైట్ వెలిగిచ్చామనుకో, ఇట్లా ఏలాడదీసి, ఇట్లా వైర్కి ఏలాడదీసి లైట్ వెలిగిచ్చామనుకో, ఆ లైట్ రేస్ చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయిపోతే కొద్దిగా దూరం విజిబిలిటీ అవుతుంది. నువ్వు బండి మీద ఫాస్ట్ వెళ్ళలేవు, అప్పుడు స్లోగా వెళ్ళాలి. అర్థమైనా? అదే పారాబొలిక్ పాత్ లో లైట్ పెట్టారనుకోండి, ఫోకస్ ప్లేస్ లో లైట్ ఉండాలి. ఆ లైట్ రేస్ అన్ని కూడా ఈ పారాబొలిక్ షేప్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యి రోడ్డు మీద ఎక్కువ పడతాయి. లేదా రివర్స్ ఆలోచించారనుకోండి, ఎక్స్ యాక్సెస్ కి ప్యారలల్ గా వచ్చే లైట్ రేస్ అన్ని కూడా దేని గుండా పాస్ అవుతాయి, ఫోకస్ గుండా పాస్ అవుతాయి. రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ. ఇది అర్థమైందా మీకు? ఇది ఒక వన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీ ఆఫ్ పారాబోలా. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, దాని గురించి ఆలోచిద్దాం. ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఏ రే ఆఫ్ లైట్ మూవింగ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఒక లైట్ రే అంట కదులుతుందంట, మూవింగ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అవుతా ఉంది. గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ పారాబొలిక్ మిర్రర్. పారాబొలిక్ మిర్రర్ వల్ల రిఫ్లెక్షన్ వచ్చిందంట. హూజ్ ఈక్వేషన్, ఆ పారాబోలా ఈక్వేషన్ ఇచ్చాడు, కాపీ చేద్దాం. y minus 2 whole square y minus 2 whole square is equal to 4 of x plus 1. ఇది షిఫ్టింగ్ లో ఉన్న పారాబోలా. దీని పేరు ఏంటండి? షిఫ్టింగ్ లో ఉన్న పారాబోలా. దీన్ని ఏమని రాసుకుంటారంటే, షిఫ్టింగ్ లో ఉన్న పారాబోలాని మీరు ఇలా రాసుకోండి. దీన్ని క్యాపిటల్ వై అనండి. దేన్ని క్యాపిటల్ వై అంటారు? y minus 2 ని క్యాపిటల్ వై అనండి. ఓకే, y minus 2 ని క్యాపిటల్ వై, y minus 2 ని క్యాపిటల్ వై అనండి. అండ్ x plus 1 ని క్యాపిటల్ ఎక్స్ అనండి. 4a ఈక్వల్ టు 4. ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది మనకి? 4a ఈజ్ ఈక్వల్ టు 4 అంటే a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, క్యాపిటల్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ y ఈజ్ ఈక్వల్ టు y minus 2. క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x plus 1. ఓకే, ఇప్పుడు మనకి దేని గుండా పాస్ అవుతాయి అని తెలుస్తుంది మనకి? ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఓకే, ఫోకస్ ఆర్డినేట్స్ ఏంటండి ఈ పారాబోలాకి? వాట్ ఈస్ ద ఫోకస్?
ఏ కామా 0. అంతేగా మనం థీరంలో కూడా నేర్చుకుంది ఇదే కదా స్టాండర్డ్ ఫామ్ లో ఏ కామా 0. అంటే షిఫ్టింగ్ లో ఉంది కాబట్టి మీరు ఏం తీసుకోవాలంటే క్యాపిటల్ X ఈక్వల్ టు ఏ, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ X ఈక్వల్ టు ఏ, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్. క్యాపిటల్ X అంటే ఎంత? క్యాపిటల్ X అంటే క్యాపిటల్ X ప్లస్ 1 ఈక్వల్ ఏ అంటే ఎంత? 1. క్యాపిటల్ Y అంటే ఎంత? Y మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే ఈ 1 1 క్యాన్సిల్. సో X ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. And Y ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. సో నౌ ద ఫోకస్ ఈస్ 0, 2. ఈ 0, 2 గుండానే మనకి రేస్ అనేవి పాస్ అవుతుంది. షిఫ్టింగ్ లో ఉంది కాబట్టి దాని మెకానిజం ఇట్లా చేసుకోవాలి. మీరు ఫార్ములా రాసి క్యాపిటల్ X క్యాపిటల్ Y అని ఈక్వల్ చేసుకుంటే వస్తుంది. అర్థమైంది? సో ఆన్సర్ 0, 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ లాస్ట్ but not one. The tangents and normals at the end of lattice rectum of the parabola form a dash. ఓకే, టాంజెంట్స్ నార్మల్స్ రెండు కలిసి ఏం ఫామ్ అవుతున్నాయి, ఏం ఫామ్ చేస్తే అని అడుగుతున్నారు. సో లెట్ us ట్రై parabola. ఒక parabola తీసుకున్నాం, డైరెక్ట్రిక్స్. దీనికి ఒక టాంజెంట్ డ్రాప్ చేద్దాం. ఓకే, టాంజెంట్, ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఇది టాంజెంట్ అండ్ దిస్ ఈస్ నార్మల్. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. టాంజెంట్ నార్మల్స్ డ్రాప్ చేశాను. The tangents and normals at the end of lattice rectum. అయ్యో మనం పొరపాటు గీసాం. At the end of lattice rectum forms a parabola. Ends of lattice rectum అంటున్నాడు. సో వీటిని వెనక్కి తీసేసుకుందాం మనం. ఓకే, ends of lattice rectum అంటే ఎక్కడ ఉంటుంది అది? ends of lattice rectum అంటే దిస్ ఈస్ lattice rectum. ఓకే, LL dash is a lattice rectum. ఫోకస్ గుండా వెళ్తా యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏమంటారు? LL డాష్ అంటారు. లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. దీన్ని ఫోకల్ కార్డ్ అని కూడా పిలవచ్చు, బికాస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీన్ని డబుల్ ఆర్డినేట్ అనొచ్చు. ఏమనొచ్చు? డబుల్ ఆర్డినేట్. డబుల్ ఆర్డినేట్. యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, డబుల్ ఆర్డినేట్ అని పిలవచ్చు. ఫోకస్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఫోకల్ కార్డ్ అనొచ్చు. అండ్ రెండు క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి లాటిస్ రెక్టమ్ అనాలి. ఏమనాలి దీన్ని? లాటిస్ రెక్టమ్ LL డాష్. ఓకే, సో ఫోకస్ ఎంత తెలుసు మనకి? A, 0. ఆటోమేటిక్ గా ఇక్కడ L వాల్యూ ఏమవుతుంది? A, 2A వస్తుంది. ఈ 2A ఎలా వచ్చిందో నేను తర్వాత చెప్తాను. తెలుసా 2A ఎలా వస్తుందో? ప్లస్ ఆర్ మైనస్ 2A. y² ఈక్వల్ 4AX లో x బదులు A పెట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే, y² ఈజ్ ఈక్వల్ 4AX లో 4A అంటే x బదులు ఎంత పెట్టాలి? A పెట్టాలి. అప్పుడు y² ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 4A². y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 2A. పైన ప్లస్ 2A పెట్టి కింద మైనస్ 2A. ఇక్కడ టాంజెంట్ నార్మల్స్ అంటే డ్రాప్ చేయండి వీటికి. టాంజెంట్, దీనికి కూడా టాంజెంట్ గీయండి. టాంజెంట్, ఇక్కడ దీనికి నార్మల్ గీయండి. దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ నార్మల్. ఏం ఫామ్ అవుతాయి అనేది చెప్పమని అడుగుతున్నాను. టాంజెంట్ నార్మల్స్ కలిసి రెండు కలిసి ఏం ఫామ్ చేస్తాయి? ఏం ఫామ్ చేస్తున్నాయి? రెక్టాంగిలా, స్క్వేరా? ఏం ఫామ్ చేస్తున్నాయి? రాంబసా, ప్యారలాక్రమా? వాట్ ఆర్ దే ఆర్ ఫార్మింగ్? ఏమో చూద్దాం. ఓకే, ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటో చూడండి. టాంజెంట్ ఈక్వేషన్ L దగ్గర ఎంత? H L A, 2A దగ్గర నాకు
టాంజెంట్ ఈక్వేషన్ కావాలి, నార్మల్ ఈక్వేషన్ కావాలి. ఓకే, టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా? yt ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ స్క్వేర్. అంతేనా? టాంజెంట్ ఈక్వేషన్ yt ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ స్క్వేర్. అయితే టీ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? ఈ పాయింట్ ని పారామెట్రిక్ లో ఎలా తీసుకుంటాం మనం? ఏటీ స్క్వేర్ కామా 280 అని తీసుకుంటాం. ఇప్పుడు టీ వాల్యూ ఎంత చెప్తారు ఇక్కడ నుంచి? 1 కదా. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ప్లస్ ఏ. టాంజెంట్ వచ్చింది కదా ఏమ్మా? నార్మల్ చెప్పండి. దీన్ని ఈక్వేషన్ 1 అని. ఇది ఎక్కడ ఉంది? ఇది ఇదిగోండి, ఇది ఈక్వేషన్ 1. టాంజెంట్ అట్ ఎల్. ఇదే ఎల్ దగ్గర నార్మల్ గా అనుకుందాం. ఇదే ఎల్ దగ్గర నార్మల్. y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 280 ప్లస్ 80 క్యూబ్. y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ 280 ప్లస్ 80 క్యూబ్. టీ బదులు ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 280 అంటే 2a ప్లస్ టీ బదులు 1 కదా, మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా. ఈ రెండు ఈక్వల్ చేస్తే టీ వాల్యూ వీ హ్యావ్ టీ వాల్యూ 1. సో y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3a. నార్మల్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, నార్మల్ ఇది. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. 1 వచ్చింది, 2 వచ్చింది. ఓకే, అర్థమైంది ఈ రెండు. ఓకే ఏమ్మా? ఇప్పుడు ఎల్ డాష్ దగ్గర నార్మల్, ఎల్ డాష్ దగ్గర, ఎల్ డాష్ అంటే ఎంత? ఏ కామా -2a దగ్గర. ఇప్పుడు ఇక్కడ టీ వాల్యూ ఎంత? -1 పెట్టాలి. సరేనా? మళ్ళీ సేమ్ టాంజెంట్ ఈక్వేషన్ రాయండి. y ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ ఫార్ములా yt ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ స్క్వేర్. టీ బదులు -1 పెట్టాలి. ఓకే, అంటే -y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ, ఎందుకంటే టీ స్క్వేర్ -1 స్క్వేర్ కాబట్టి. సో సే దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. టాంజెంట్ అనమాట ఇది. ఓకేనా? ఎక్కడుంది టాంజెంట్? ఇది టాంజెంట్. ఓకే, సేమ్ నార్మల్ జనరేట్ చేద్దాం. నార్మల్ ఫార్ములా ఏంటండి? y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 280 ప్లస్ 80 క్యూబ్. టీ బదులు -1 పెట్టండి. y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2a మైనస్ ఏ. అంటే ఎంత వస్తుంది? y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3a. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. అంటే ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు 4 ఈక్వేషన్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నాకు కొన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఈ ఎల్ డాష్ తెలుసు మనకి, ఎల్ డాష్ తెలుసు. నాకు ఇంకా తెలియాల్సింది ఏంటంటే ఎల్ డాష్ తో పాటు ఈ ఏ తెలియాలి. ఈ పాయింట్ కావాలి నాకు, ఈ పాయింట్ కావాలి నాకు, ఈ బి. ఓకే, అంటే ఏ రెండు సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది చెప్పండి? 1, 4 ఏమ్మా? చూడండి, ఇది 1, ఈ 1, ఈ 4 సాల్వ్ చేస్తే నీకు ఏ వస్తుంది. అంతేనా? 1, 4 సాల్వ్ చేయండి. 1, 4 ఈ రెండు. y బదులు ఎక్స్ ప్లస్ ఏ పెట్టండి ఇక్కడ. సాల్వింగ్ 1, 4. y బదులు ఎక్స్ ప్లస్ ఏ పెడితే ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3a. -x ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. సో ఎంత వచ్చింది మనకి అక్కడ? ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి? 1, 4 ప్యారలల్ గా ఉన్నాయి. అంతేనా? స్లోప్స్ ఈక్వల్ గా ఉన్నాయి. 1, 4 ప్యారలల్ గా ఉన్నాయి. 1, 4 ఎలా ఉన్నాయి? ప్యారలల్ లైన్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏ రెండు సాల్వ్ చేద్దాం మరి అప్పుడు? టూ 3 కూడా ప్యారలల్ గా ఉన్నాయి. 2, 3 ప్యారలల్.
అప్పుడు ఏ రెండు సాల్వ్ చేయాలి మనం? 2, 4 సాల్వ్ చేస్తామా? 2, 4, 1, 3 సాల్వ్ చేస్తారా? 1, 3 సాల్వ్ చేయండి. ఈ రెండు టాంజెంట్స్ సాల్వ్ చేయండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో తెలిసిపోతుంది. 1, 3 సాల్వ్ చేయండి. ఈ సాల్వింగ్ వల్ల ఉపయోగం ఏం లేదు మనకి. సాల్వింగ్ 1, 3. x equal to minus a. x equal to 2x, x equal to minus a వచ్చిందా? అంతేనా? x equal to minus a పెడితే y ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి? 0నా? అంతేనా? 0 వచ్చింది అంతేనా? -a, 0. ఓకే, Yes, sir. తర్వాత సాల్వింగ్ 2, 4. ఈ 2, 4 సాల్వ్ చేయండి. ఎంత వచ్చింది? 2y is equal to 0. అంటే y is equal to 0. y equal 0 పెడితే x equal ఎంత వచ్చింది? 3a వచ్చింది అంతేనా? అంటే ఇక్కడ ఏం జరిగింది? 2, 4 సాల్వ్ చేస్తున్నాం. 2, 4 అంటే ఏంటి యాక్చువల్లీ? 2, 4 అంటే ఫస్ట్ ఎల్ దగ్గర నార్మల్ అండ్ ఎల్ డాష్ దగ్గర నార్మల్. 2, 4 అంటే 1, 3 అంటే టాంజెంట్స్. అంటే ఈ పెరాబోలాలో ఏం జరుగుతుందంటే ఈ రెండు టాంజెంట్స్ యాక్సెస్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. సపోజ్ ఇట్లా పెరాబోలా ఉందనుకోండి, ఈ రెండు టాంజెంట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక టాంజెంట్ తీసుకున్న, సపోజ్ ఎల్ డాష్ అనుకున్నాం, ఇక్కడ ఒక టాంజెంట్ తీసుకున్నా, ఇది ఎల్ డాష్ అని ఇక్కడ టాంజెంట్ తీసుకుంటే ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? ఈ డైరెక్ట్రిక్స్ మీదకి పోయి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి రెండు కూడా, -a, 0. ఓకే, జెడ్ దగ్గర. అదేగా చూపించే పాయింట్ ఇది. అండ్ ఇక్కడ నార్మల్స్ గీసాను నేను. నార్మల్స్ గీస్తే ఈ రెండు ఇట్లా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎక్కడో ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడేమో ఎస్ ఉంటుంది, ఇది a, 0. ఓకే, ఇక్కడ ఇదేమో ఎల్ఎల్ డాష్. ఇప్పుడు ఈ రెండు నార్మల్స్ వెళ్ళి ఇక్కడ ఎక్కడో ఇంటర్సెక్ట్ చేసుకుని ఆ పాయింట్ ఎంత? అది కూడా యాక్సిస్ మీదే, 3a, 0. చూడండి ఇక్కడ వచ్చి. ఇప్పుడు ఎల్, జెడ్, ఎల్ డాష్, దీనికి ఒక పేరు పెట్టండి, ఏ అనండి. ఇదేంటి అని అడుగుతున్నాడు. ఇదేంటో చెప్పాలి ఇప్పుడు మనం. ఇప్పుడు దీని ఆర్డినేట్స్ ఎంత? ఎల్ ఆర్డినేట్స్ a, 2a. ఎల్ డాష్ ఎంత అంటే a, -2a. దీనికోసం ఏం కనుక్కుంటారు మీరు? టాంజెంట్ నార్మల్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఏం తెలుసుగా, అంటే ఇక్కడ 90 degrees ఉంది అంతేగా, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees అంతేనా ఏమ్మా? ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో తెలియాలి మనకి. ఈ రెండు లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఏం లేకపోతే డిస్టెన్స్ వేస్తే తెలిసిపోద్దిగా మనకి ఈజీగా. ఎల్జెడ్ ఎంత చెప్పండి? a + a 2a హోల్ స్క్వేర్, 2a హోల్ స్క్వేర్ ఎంత? 2a స్క్వేర్ కదా, అంటే 2 అంటే 2a × √2 అంతేనా వచ్చేది. ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ 3a - a అంటే 2a హోల్ స్క్వేర్, 2a. ఇది కూడా అదే వచ్చిందా? 2a √2 వచ్చింది. ఇదెంత? 3a - 2a, 2a హోల్ స్క్వేర్. ఇది కూడా 2a √2నే వచ్చింది. ఇదెంత? -a - ఇది కూడా అదే చూపించింది, 2a × √2. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి? ఇట్ మే బి రాంబస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు జెడ్కి ఏకి డిస్టెన్స్ ఎంత చూడండి? 3a + a 4aనా అంతేనా? 4a. ఈ డిస్టెన్స్ కూడా 4aనేగా, ఈ లెంత్ కూడా 4aనే, ఈ లెంత్ కూడా 4a. అంటే డయాగోనల్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? స్క్వేర్ అవుతుంది. ఏమవుతుందండి మనకి? స్క్వేర్. అర్థమైందా? డయాగ్రామ్ ఒకసారి మళ్ళీ గీస్తాను. ఒక పారాబోలా ఉంది. ఎల్ఎల్ డాష్, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రాప్ చేసాము, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రాప్ చేసాము. రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అంటే జెడ్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి.
డైరెక్ట్రిక్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ నార్మల్ డ్రాప్ చేశాను అండ్ ఇక్కడ ఒక నార్మల్ గీసాను టాంజెంట్ కి. ఈ రెండు కూడా ఎక్కడ యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుని సమ్ పాయింట్ 3a, 0. ఇదేమో -a, 0. ఓకేనా? ఇవి ఏది ఫామ్ అవుతుంది? ఎల్ జెడ్ ఎల్ డాష్ సమ్ పాయింట్ ఏ అనుకుంటే ఇదేమవుతుంది మనకి స్క్వేర్ అవుతుంది. అర్థమైనా? సో మై ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెట్ ఎల్ బి ఏ ఫిక్స్డ్ వెర్టికల్ లైన్ అంటే డైరెక్ట్రిక్స్ అన్నమాట. అండ్ జనరేటర్ ఆఫ్ కొనిక్ ఎల్ ఏ ఫిక్స్డ్ వి అంటే వెర్టెక్స్ ఇంక్లైన్డ్ అట్ ఎన్ యాంగిల్ ఆల్ఫా, బీటా విత్ యాంగిల్ మేడ్ బై ది ఇంటర్సెక్టింగ్ ప్లేన్. బీటా ఈక్వల్ టు ఆల్ఫా అయితే పారాబోలా అండి. బీటా ఈక్వల్ టు ఆల్ఫా అయితే ఏమవుతుంది? పారాబోలా. సో 13th 18th 3 ఆన్సర్. ఇంతవరకు అర్థం చేసుకున్నారా వీటిని? నెక్స్ట్ టుమారో క్లాసెస్ లో మీకు లెవెల్ 1 స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దాకా వచ్చిన ప్రాపర్టీస్ అన్ని అర్థమైనాయా?